హలో హాయ్. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా. ఒకటి డాకు మహారాజ్, రెండోది గేమ్ చేంజర్, ఇంకోటి సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారిది. సో ఇందులో మీ ఫేవరెట్ సినిమా ఏది? నాకు వెంకటేష్ గారు అంటే ఇష్టం, సో అది చూస్తాను. ఇప్పుడు గేమ్ చేంజర్ వస్తుంది, సో రామ్ చరణ్ది శంకర్ డైరెక్షన్ లో వస్తుంది కాబట్టి దాని మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే ఇండియన్ 2 తర్వాత తను ఇందులోనే వస్తున్నారు కాబట్టి, సో గేమ్ చేంజర్ కూడా ఛాలెంజింగ్ గా ఆయన తీసుకున్నారు. సో ఎఫెక్టివ్ గా అది కూడా చూస్తాము. సో సంక్రాంతికి ఎనీవేస్ వెంకటేష్ గారు ఎట్లన్నా అదొక క్రియేటివిటీ సినిమాతో హ్యాపీగా వస్తారు. సో అది పక్కా చూస్తాం, ఎందుకంటే సంక్రాంతి ఎవ్రీ సంక్రాంతి తను ఏదో ఒకటి రిలీజ్ చేస్తాడు, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. సో దాట్ విల్ బి ది బెస్ట్ మూవీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఓకే అన్న, ఇప్పుడు రామ్ చరణ్ తేజర్ సినిమాలో మీకు ఫేవరెట్ సినిమా ఏది? మీ ఫేవరెట్ సినిమా? నాకు రచ్చ అంటే ఆయన ఫేవరెట్స్. రచ్చ ఎందుకంటే తమన్నా ఉంది, ఇవాళ రేపో తన బర్త్డే కూడా ఉంది, అదొకటి ఉంది. తమన్నా ఫ్యాన్ అని కాదు, అంటే నా బర్త్డే కూడా డిసెంబర్ లోనే వస్తుంది, దాని కూడా డిసెంబర్ లో వస్తుంది. ఇంకా వెంకటేష్ గారి సినిమాలో మీ ఫేవరెట్ సినిమా అంటే ఏది? వెంకటేష్ గారి సినిమా ఫేవరెట్ సినిమా అంటే గణేష్ ఒకటి ఉందండి, గణేష్. ఓకే అన్న, ఇప్పుడు వెంకటేష్ గారి సినిమాలో రానా గారు ఒక సినిమా రీమేక్ చేయాలంటే ఏ సినిమా చేస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు? రానా గారు చేయాలంటే కలిసి ఉందాం రా చేస్తే బాగుంటుంది. కలిసి సెట్ అవుతుందా రానా గారికి? సూట్ అవుతుంది. కాకపోతే యాక్ట్రెస్ సిమ్రాన్ లాంటి వాళ్ళు ఉంటే ఓకే. ఓకేనా, మరి అదే విధంగా చిరంజీవి గారి సినిమా ఒకేలా రామ్ చరణ్ తేజ్ గారు రీమేక్ చేయాలంటే ఏ సినిమా చేస్తే బెస్ట్ ఉంటది అనుకుంటున్నారు? ఆల్రెడీ సాంగ్స్ అయితే రీమేక్ చేశారు. మూవీ అంటే నేను ఎస్పీ పరశురామ్ అనుకుంటున్నా. ఎస్పీ పరశురామ్ చిరంజీవి గారు. అది కాకుండా అంటే ఇది బావగారు బాగున్నారా, బావగారు ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ గారి సినిమా రీమేక్ చేయాలంటే ఏ సినిమా చేస్తే బాగుంటది? పవన్ కళ్యాణ్ గారి మూవీ ఎవరు? రామ్ చరణ్ తేజ్ గారు. రామ్ చరణ్ తేజ్ పవన్ కళ్యాణ్ గారి మూవీ బాగున్నాయి మూవీలు అంటే ఖుషి చేస్తే బాగుంటుంది. ఖుషి కదా, కానీ భూమికని రీప్లేస్ చేస్తే హీరోయిన్ ఎవరు ఉన్నారు తెలుగులో? తినని పెట్టుకోవచ్చు, సాయి పల్లవి ఉంది కదా, సాయి పల్లవి ఉంది. కానీ కాంబినేషన్ చూడాలి, సెట్ అవుతుందా జోడి, అది కూడా ఉంటుంది. ఇన్ కేస్ సాయంత్రం తేజ్ గారు ఉన్నారు, ఆయనకి రీమేక్ సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు. ఒకవేళ చిరంజీవి గారు సినిమా చేస్తే ఏ సినిమా రీమేక్ చేస్తే బాగుంటది? సాయంత్రం తేజ్ ఇది ఆలోచించాల్సిందే అంటే కొంచెం ఆయన బాడీ లాంగ్వేజ్, ఎందుకంటే మనం సుప్రీం చూసాం, సుప్రీం బాగుంది. సో ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు మనం చూసుకోవాలి, అంటే ఆయన హైట్, పర్సనాలిటీ. సో అది మ్యాటర్. థ్యాంక్ యూ.